गुरुदेवत्वे नमो नमः। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. పురుషార్థప్రద పూర్ణ. పూర్ణ అంటే ఏంటి? పూర్ణిమ. పూర్ణిమ పూర్ణ. పూర్ణ అంటే ఏంటి? సర్కిల్. సర్కిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందన్న ఒకసారి స్టార్టింగ్ పాయింట్ చెప్పవా? స్టార్టింగ్ పాయింట్ సర్కిల్ దిస్ స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్. లైన్ వేస్తే చెప్పగలను ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. సర్కిల్ది నేను సర్కిల్ మొత్తం గీసేసిన తర్వాత నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను, ఇక్కడ ఎండ్ చేశాను అని నేను వేసిన తర్వాత ఎవడైనా చెప్పగలరా? సరే వేసిన దాన్ని నేను కాబట్టి నాకు అప్పటికి నేను ఇక్కడ స్టార్ట్ చేసాను ఒకలాగా చెప్పగలను, కానీ మొత్తం వేసేసిన తర్వాత నేను ఎక్కడ మొదలు పెట్టాను అనేది ఎవరైనా చెప్పగలరా? ఇది ఎక్కడ ఎండ్ అయిందని చెప్పగలరు, ఎందుకంటే ఆదిలోనే కలిసిపోతుంది. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టామో ఆడే వచ్చి కలిసిపోతుంది. అంటే దానికి ఆది లేదు, అంతం లేదు, అంతరం లేదు, అంటే గ్యాప్ లేదు, కొరత లేదు, కొలత లేదు, అంటే తక్కువ లేదు, ఎక్కువ లేదు, క్షయ లేదు, వృద్ధి లేదు, అంటే ఎక్కువ తక్కువ లేదు, హెచ్చు తగ్గులు లేదు, ఆది అంతం లేదు, అంతరం లేదు. అలా ఉండేది ఇంకోటి ఏంటి? చోటు, స్పేస్. అంటే ఇప్పుడు మనం వేరు భూములు కొని దానిలో మళ్ళీ డబ్బాలు వేసాం. అట్టా అనొద్దు, మళ్ళీ చోటును కొనొచ్చు, చోటుని ఇచ్చేయచ్చు అని. మీరు చోటును ఎక్కడైనా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి దేశాలు ఖండాంతరాలు దాటి చోటు అయితే ఉంది కదా, కనెక్టివిటీ ఉంది కదా. అలా ఉండేది ఏది? పూర్ణంగా అలా ఉండేది చోటు. ఇంకోటి పూర్ణిమతోని పోలుస్తాం కదా, మీకు తెలుసు కదా. ఇందులో షోడశి అంటే శ్రీ విద్యలో పూర్ణ దీక్ష అని ఉంటుంది. కొంతమందికి ఐడియా ఉంది కదా, పూర్ణ దీక్ష, పాదుకాంత దీక్ష అని చేస్తారు. బాల ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా దీక్షలు, పాదుకాంత అంటారు. పూర్ణ దీక్ష అంటే ఏంటి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అది అందులో ఉన్న వాళ్ళ స్థితిలో అంటే చంద్రుడు, పూర్ణిమ చంద్రుడు. ఓకేనా కనెక్షన్? పూర్ణిమ చంద్రుడితోనే కదా, చంద్రుడే కదా. హెచ్చు తగ్గులు అయ్యాయి, పూర్తిగా ఎక్కువ అయిపోతే ఏమవుతాడు? పూర్ణిమ అవుతాడు. చంద్రుడిని దేంతో పోలుస్తాము? మనసు కదా. అంటే మన మనసు కూడా ఒక్కో రోజు బాగుండదు, ఒక్కో రోజు బాగుండదు, ఒక్కో రోజు వీళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, ఒక్కోసారి వీళ్ళ మొహమే చూడాలనిపించదు, ఒక్కో రోజు ఫుల్గా ఉండదు, ఒక్కో రోజు డామ్ ఉంటుంది. ఎప్పుడైనా అది బ్యాలెన్స్డ్గా ఉండిందా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు? అసలు ఉండుంటే మనకి పెళ్ళిళ్ళు ఎందుకు, చదువులు ఎందుకు కదా. సో వాళ్ళ స్థితి పూర్ణ దీక్షితులు. అంటే పరిస్థితి ఏంటి ఇక్కడ చంద్రుడితోని? అంటే ఏంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? పూర్ణంగా ఉంటుంది. అంటే భావాలు ఎలా ఉంటాయి? భావాలు ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉంటాయి, స్టేబుల్గా ఉంటారు, నిత్య సంతృప్తులు. అంటే ఏది దొరికినా ఎంత దొరికినా అందులో తృప్తి పడతారు. అది పూర్ణ దీక్ష. అది మనకు వచ్చినప్పుడు మనం కూడా ఏంటి? పూర్ణ. అర్థమైందా? అప్పటి వరకు మరి ఏం చేయాలి? అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని అనుకుంటూ ఉండాలి. అది చేసినప్పుడు అష్టమి నాటి చంద్రుడు అంటే కనీసం లైఫ్లో బ్యాలెన్స్ ఇస్తుంది. బ్యాలెన్స్ ఇచ్చి 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 తర్వాత ఒకరోజు ఏమవుతాం? పూర్ణ. సరేనా? బాగుందా? ప్రతి పేరుకి బాగుందనా, లేకపోతే నా వల్ల కాదు, నేను దాని నుంచి ఇంకో దానిలోకి వెళ్ళ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. 4 years తిరుపతిలో ఉన్నాను. సరేనా? తిరుపతిలో ఉన్నప్పుడు నేను నా పిల్లలు బీవీబీలో చదివేవాళ్ళు. అక్కడ
భారతీయ విద్యాభవన్. అయితే ఉదయం వీళ్ళకి శ్లోక ఉండేది. నాకు ఈ శ్లోకంలో పూర్ణం తప్పించి ఇంకేం అర్థమయ్యేది కాదు. పూర్ణం 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 ఇదే వచ్చేది, కానీ ఇంత పూర్ణంలో ఇంత పూర్ణం ఉందని తెలిసింది నాకు తర్వాత. అందుకే ఈ పదం ఇది అందరికీ రావాలి అని అదే పనిగా ఒకసారి ముందు చెప్పాను, కానీ అది అర్థం కాకుండా వెళ్ళిపోయింది. ఈరోజు మాత్రం చెప్తా. పూర్ణమదః. పూర్ణం అంటే ఏంటి? మొత్తం, ఫుల్నెస్ కదా. అంటే ఫుల్నెస్ అంటే దానికి ఆది లేదు, అంతరం లేదు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఏం లేదు. పూర్ణాత్. పూర్ణాత్ అంటే ఆ పూర్ణం నుంచి పూర్ణం ఉదచ్యతే. పూర్ణాత్ నుంచే ఉదచ్యతే. ఉచ్యతే అంటే ఒకటి ఉదయించిందంట, వచ్చిందంట. ఏంటది? పూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణం వచ్చిందా? అదేలా? అది పూర్ణం, ఇది పూర్ణం. ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం వచ్చింది. అంటే నువ్వు అదే, నేను అదే, మళ్ళీ ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం వచ్చింది. ఎలా? కొలం దగ్గర ఎంతమంది కూర్చున్నారు? నీటి దగ్గర కొలం, చిన్న చిన్న కొలంలో ఉంటాయి కదా. ఎవరైనా రాళ్ళు వేశారు ఆ కొలంలో? రాళ్ళు ఎంతమంది వేశారు? ఇంటి మీద కాదు, కొలంలో. పక్కింటి వాళ్ళ మీద కాదు, కొలంలో వేశారా? వేశారా? అప్పుడు ఏమైంది? కొలంలో ఏమొచ్చాయి? తరంగాలు వచ్చాయా? దేనికి అది ఫుల్గా ఉంటుందా? మీరు అందులోంచి ఒక తరంగం తీస్తే ఇంకో తరంగానికి ఏమైనా తక్కువ అయిపోతుందా? అయిపోదు. ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. సరే. పూర్ణస్య. పూర్ణస్య అంటే ఇప్పుడు ఆ పూర్ణం నుంచి పూర్ణమాదాయ. కొంచెం పూర్ణం తీసేస్తున్నానంట, కొంచెం కాదు. పూర్ణం నుంచి పూర్ణం, కొంచెం కాదు, మొత్తం. పూర్ణస్య పూర్ణమాదాయ. ఒక పూర్ణం నుంచి మొత్తం పూర్ణం తీస్తే పూర్ణమేవ వశిష్యతే. మిగిలింది ఏంటంటే పూర్ణం. ఫస్ట్ ఇది ఏమైంది? అది అర్థమైందా? ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం వచ్చిందని. ఇప్పుడు ఈ పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే కూడా పూర్ణమే అంట. అది ఎట్లా? 0 - 0 ఎంత? అయిపోయిందా? మీరు ఇంటికి వెళ్ళి ఇంకెంత ఆలోచించి కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ వస్తారో మీరు రండి. మొత్తానికి సృష్టి ఇదే. శూన్యం నుంచే అంతా వచ్చింది. చెప్పడం దాని ఉద్దేశం అంతే. ఇక్కడ శూన్యాన్ని మనం ఎలా సంబోధిస్తాం చెప్పండి అమ్మ. శూన్యం రాయాలనుకోండి, ఎలా రాస్తాం? అదే పూర్ణం కూడా, అదే శూన్యం కూడా. అంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో దాని ఉనికినే చెప్పారు వీళ్ళు ఇలా. భోగిని. భోగిని అంటే భోగం. ఇక్కడ ఎంతమందికి భోగం ఉంది? మనం అంతా భోగులమే కదా. భోగి అంటే ఏంటి? భోగాలు. భోగిని. భోగిని అంటే ఇచ్చేది. ఎవరిస్తారు? డబ్బున్నోడే డబ్బు ఇస్తాడు, అప్పులాగా లేనోడే ఆడిస్తాడు. ఆమె దగ్గర ఉంది కాబట్టి ఇస్తుంది. సో అనుభవించేది, ఇచ్చేది. భోగం ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలిసిన వాడు యోగి. తెలియనివాడు రోగి. భోగం ఒక్కటి వచ్చింది. భోగం అంటే ఉండి, అమ్మ దగ్గర ఉంది, ఇస్తోంది. ఇంకో భోగం అంటే త్రాచుపాము పడగ. త్రాచుపాము పడగ ఎవరి దగ్గర ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. ఆయనకి ఇంకో పేరు భోగేశ్వర స్వామి అంట. అలా తాచుపాముని పెట్టుకునే వాళ్ళు ఎవరు? ఇద్దరు. పన్నగ భూషణుడు శివుడు, పన్నగ శయనుడు విష్ణువు. వీళ్ళు పామునే ఎందుకు ఎంచుకున్నారు? ఇంకేదో అందరు చూడండి, నెమలి, ఎలుక, సింహం, ఎవరి వాహనాలు వీళ్ళిద్దరూ ఎందుకు పాముని ఎంచుకున్నారు? వాహనంలా కాదు, కానీ వాళ్ళతో ఉంటుంది, ఎప్పుడు సావాసం చేస్తుంది. విష్ణువుకి ఆదిశేషువు ఎక్కడైనా వస్తూనే ఉంటాడు. ఇక్కడ శివుడు అంటేనే మీరు పాము వేయాల్సిందే. మళ్ళీ ఏంటి దాని అర్థం? అండ్ ఇద్దరికి చూడండి, పాము ఇలా ఉండదు, పడగ పైకి ఉంటుంది. ఏంటి దాని అర్థం? కుండలిని అంటే మనలో ఉంటుంది. అది మన వెన్నుపూస నుంచి ఉంటుంది కుండలిని. కింద పడుకొని ఉంటుంది. 3.5 చుట్లేసి ప్రస్తుతం మన కుండలిని అంతా తాచుపాము కింద మోహం చేసి పడుకున్నట్టే పడుకుంది. అది జాగృతం అయినప్పుడు
మెల్లగా మీ అన్ని ఏవైతే షట్చక్రాలు ఉన్నాయి కదా అవన్నీ మెల్లమెల్లగా ఓపెన్ అవుతాయి, గ్రంథి భేదనాలు అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఈ స్థాయికి చేరుతూ ఉంటారు, ఋషుల స్థాయి. ఒక్కొక్క స్థాయి మీ స్థాయి ఎదుగుతూ ఉంటుంది మానవ స్థాయి నుంచి. ఇంకోటి అష్టభోగాలు ఏంటమ్మా? గృహము, శయ్య, సరేనా, వస్త్రం, ఆభరణం, స్త్రీ ఉన్నవాడు భోగి అంట, పుష్పం, గంధం, తాంబూలం, ఇవి ఉన్న వాళ్ళని కూడా భోగులు అని అంటారు. ఇంకొక నామం భువనేశ్వరి. భూ అంటే పుట్టేదన్నమాట, భూమి పుట్టేది ఒకటి. వ అంటే వనములు, ఈ రెండిటికి ఈశ్వరి అని ఒక అర్థం. భువనేశ్వరి అనేది దశమహావిద్యల్లో ఒక విద్య, చివరి విద్య మోక్ష విద్య. అమ్మవారు అభయహస్తం వరదహస్తంతో ఉంటారు. అభయహస్తం అంటే మీకు అభయం ఇస్తున్నట్టు, వరదహస్తం అంటే వరాలు ఇచ్చినట్టు. భువనాలు ఎన్ని? 14 భువనాలు, పైన 7 కింద 7. మనమున్నది ఎక్కడ? సరేనా? ఇది పైన ఉన్న 7, కింద ఉన్న 7. మనం ఎక్కడున్నాం తెలుసా? ఈ పైన 7లో లాస్ట్ చివరిలో ఉన్నది మనం. అంటే మిమ్మల్ని ఒక్క తోపుడు కొంచెం నేను తోస్తే కదా మీరు పాతాళంలో, అంటే మీరు అన్నీ ఏవైతే అంటాం కదా స్వర్గము నరకమని, నరకంలో పోయి పడతారు. ఒక తోపుడు జస్ట్ చిన్న హిట్ అనిస్తే. పైనున్న లోకాలన్నీ ఏంటి? పైనున్న లోకం భూవర్లోకం. భూవర్లోకంలో ఎవరు? ఇవన్నీ టైం ఉంటే చెప్తా లోకాలంటే ఏంటి అని. ఎందుకంటే ఈ లోకం ఉందంటే ఇది భూలోకం, దీనిపైన భూవర్లోకం, దీనిపైన స్వర్గలోకం, దీనిపైన జనలోకం, దీనిపైన తపోలోకం, దీనిపైన సత్యలోకం. ఇలా కాదు, ఇవన్నీ మీలోనే ఉన్నాయి. మీ స్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీ లోపల భువనాలు మారుతూ ఉంటాయి. ఏ స్థితి? అంతఃకరణ. అంతఃకరణ అంటే ఏంటి? మనోబుద్ధి చిత్తి అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కలిపితే అంతఃకరణ అంటారు. అంటే వీటిని స్థాయిని బట్టి మీ లోపల కూడా మారుతూ ఉంటాయి. మీరు బాగా కోపంలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మీరు ఎక్కడ పడిపోయినట్టు? నరకంలో పడినట్టు. మీరు మంచి స్థాయిలో ఉన్నారు, ఋషుల స్థాయిలో లాగా వచ్చేసింది మీ జ్ఞానం అంతా, మీ బిహేవియర్ అంతా. మీరు ఎక్కడున్నట్టు? మీరు పైలోకంలో ఉన్నట్టు. అంటే తపోలోకం, తపోలోకం మనం వెళ్ళలేము. తపోలోకం అంటే అక్కడంతా వేడి. తపోలోకంలో ఎవరు ఉంటారు అంటే ఓన్లీ హీట్ ఉంటే. తపం అంటే వేడి, తెలుసు కదా. సో అక్కడ ఉండేది ఉట్టి వైకుంఠం, విష్ణువు ఒక్కడే ఉంటాడు. ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే ఆ భువనాల గురించి చెప్తాను, బాగుంటుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ భువనాలకి ఎవరు తెలుసా అధిష్టానం? మీరు కొంచెం అటు ఇటు చేసి, అధిష్టానం కాదు, ఎవరి టైంలో ఉంటుంది తెలుసా? ఇది దాన్ని అడ్డు చెప్తేది కాళీ. దశమహావిద్యల్లో మొదటిది కాళీ. ఈ కాళీ అమ్మవారు ఎప్పుడైతే బాగా థిక్గా ఉంటుందో, అంటే గట్టిగా ఉంటుందో, ఒక గట్టి సపరేషన్ చేస్తుందో, అప్పుడు ఈ లోకాలు 2 వేరైపోయి ఉంటాయి. అవి ఎప్పుడు జరుగుతుంది తెలుసా? సప్తమి, అష్టమి రోజు. అందుకే మీకు భైరవులు అంటే, భైరవుడికి ఏ ఇష్టం ఏ రోజు అంటే అష్టమి అంటారు. సప్తమి, అష్టమి రోజు దూరం ఉంటుందన్నమాట. అదే మీకు పౌర్ణమి, అమావాస్య వస్తే చాలా దగ్గర అయిపోతాయి ఈ 2 లోకాలు. స్వర్గలో అంటే పైన ఉన్న ఏమంటారు స్వర్గలోకం, కింద ఉన్న నరకం లాగా. అప్పుడు ఏమవుతుంది అంటే కింద ఉన్న లోకాలు, ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత పితృదేవతలు అంటారు కదా, పితృదేవతలకి ఈ టైం చాలా ఈజీ అంట. అంటే ఆ అమ్మవారి కాళీ శక్తి ఏది ఉందో అది బాగా తగ్గిపోయి ఉన్న టైం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టైంలోనే పైకి వస్తారు. పైకి ఎలా వస్తారు అంటే సముద్రంలో షార్క్స్ వస్తాయి చూడండి, వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు అలా పైకి వస్తాయి. కానీ మీతో చేయించుకుంటూ మీరు కూడా మర్చిపోయి మొత్తం వాళ్ళలాగా అయిపోయారనుకో, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆ పితృదేవతలే మిమ్మల్ని శపించి వెళ్ళిపోతారు. అరే నువ్వు నా కార్యం కోసం నిన్ను వినియోగించుకుంటూ ఉంటే, నువ్వు నా కార్యం వదిలేసి నువ్వు నీ కార్యం మొత్తం నువ్వైపోతావా? అది అర్థమైందా? పితృదేవతలకు మీరు ఎందుకు అమావాస్య రోజు ఆ రోజులంతా మీరు వాళ్ళని ఎందుకు పెడతారు ఆ రోజు అనేసి, అంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటేనే మీరు ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళు శపిస్తే కూడా మీరు మొత్తం వెనక్కి వస్తారు.
ఈ లోకాలు ఎందుకు అంటే దానికి అంత రిలేషన్ ఉంది, మీ లోపల కూడా ఈ లోకాలు ఉన్నాయి కాబట్టి. సరేనా? ఇలాంటివన్నీ చెప్తే వింటారు, అందుకే ఇది చెప్పా. లోకాల పేర్లు చెప్పాను అనుకో, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు, ఇక్కడ విష్ణుదేవుడు ఉంటాడు, ఇక్కడ ఋషులు ఉంటారు, ఇక్కడ అది. సో మొత్తానికి అలా అమ్మాయి వీటన్నిటిని పాలిస్తుందన్నమాట భువనేశ్వరి. అదేం లేదు, ఆ లోకం అని లేదు, ఈ లోకం లేదు, పాతాళం అతలం సుత తలాతలం అక్కడ కూడా పాలించేది ఈ అమ్మని. మనము ఏం చేయాలంటే అమ్మ, మంచి చెడు అనేది ఫస్ట్ వదిలేయాలి. మంచి చెడు అనేది ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ. ఎనర్జీ అంతే, ఎనర్జీ. కాబట్టి ఎనర్జీ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. నేను ఒక విషయం విన్నాను, నాకు చాలా బాధేసింది. ఒక చిన్న పాప కూలర్ ప్లగ్ సాకెట్లో చేయబడిందో లేకపోతే ప్రాణం పోయింది. కూలర్ ఏం చేయాలి? కూలర్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంటికి? చల్లగాలి కోసమే కదా, మంచి కోసమే తెచ్చుకున్నాం. కానీ అందులో ఏదో తప్పు ఉండొచ్చు, ఇటువైపు నుంచైనా అటువైపు నుంచైనా, కరెంటు ఎనర్జీ నుంచైనా లేకపోతే ఇటువైపు. అప్పుడు అదేమైంది, ఏదైతే మనకు మంచి చేయాలో అదే చెడు చేసింది. అది చెడు చేసినప్పుడు మీకు నరకం, మంచి చేసినప్పుడు మీకు స్వర్గం, అంతే. మళ్ళా లోకాలు నిజంగా ఓ ఉన్నాయా, నేను అక్కడికి చేరతంటే నువ్వు చేరడం కాదు, నువ్వు నీ ఎనర్జీని అలా మార్చుకో. నువ్వేం నడిచెళ్తావా అక్కడికి? నువ్వు ఉంటావా అప్పుడు చూడ్డానికి? అది నువ్వు చేసేదేదో ఇక్కడే చెయ్యి, నీ ఎనర్జీస్లో మార్పు తెచ్చుకో. అర్థమైందా? ఓం శ్రీమాత్రే నమః.